హాయ్ గైస్, ద గర్ల్ ఫ్రెండ్ మూవీ చూసాను. అండ్ మూవీ చూసాక నాకేమనిపించింది అంటే ఇట్స్ ఎ గుడ్ ఫిలిం, లైక్ ఒక సెన్సిబుల్ ఫిలిం అండ్ ఒక డీసెంట్ అటెంప్ట్. నాకైతే ఎస్పెషల్లీ ఎక్కడ బోర్ కొట్టలేదు. మూవీ చూస్తున్నంత సేపు ఎక్కడ బోర్ కొట్టలేదు. బట్ స్టిల్ స్లో అయితే ఉంది కొన్ని కొన్ని సీన్స్ లో. లైక్ ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ స్లో ఉంటుంది అండ్ సెకండ్ హాఫ్ లో స్టార్టింగ్ లో కూడా స్లో ఉంటుంది. అదర్ దెన్ దట్ ఈ మూవీ నాకు ఎందుకు నచ్చిందంటే ఇట్ ఎంగేజ్డ్ మీ, అంటే నన్ను కనెక్ట్ అయ్యేలా చేసింది. ఈ మూవీలో కొన్ని సీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీన్స్ చూస్తున్నప్పుడు వి కాంట్ హోల్డ్ బ్యాక్ అనమాట. లైక్ మనం రియాక్ట్ అవ్వకుండా ఉండలేం. ఎందుకంటే అలా ఉంటాయి. లైక్ ఒక టూ క్యారెక్టర్స్ కన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు ఒక క్యారెక్టర్ ఒక డైలాగు తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు ఆ, మనం మనం ఇమీడియట్ గా రియాక్ట్ అయిపోతాం అనమాట. లైక్ ఐదర్ ఇన్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ వాయిస్ అవుట్ లో మనం రియాక్ట్ అయిపోతాం. సో అలా ఉంటాయి కొన్ని సీన్స్. దానివల్ల మనం ఎంగేజ్ అవుతాం ఈ మూవీకి. సో అక్కడ డైరెక్టర్ డెఫినెట్లీ సక్సీడెడ్. సో ఇట్ వాస్ వెల్ ఎగ్జిక్యూటెడ్ అనమాట అదంతా. అండ్ నెక్స్ట్ ఈ మూవీలో సాంగ్స్ మనల్ని ఎక్కడ ఇంటరప్టెడ్ వేలో ఉండో. సో మూవీ ఫ్లోతో పాటు వెళ్ళిపోతూ ఉంటాయి. సో సాంగ్స్ వర్ గుడ్. అండ్ పర్ఫార్మెన్సెస్ వైజ్ అయితే లైక్ దీక్షిత్ శెట్టి బ్రో అయితే ఇరగదీశాడు. లైక్ వెరీ వెల్ డన్. లైక్ ఎక్సలెంట్ యాక్టింగ్ చేశాడు. లైక్ త్రూ అవుట్ ఉంటాడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. సో నెగిటివ్ షేడ్స్ లో అండ్ సో అన్నిట్లో లైక్ హిస్ ఎంటైర్ పర్ఫార్మెన్స్ వాజ్ వెరీ గుడ్. అండ్ రష్మిక పర్ఫార్మెన్స్ వాజ్ టెరిఫిక్. లైక్ ఎస్పెషల్లీ ఒక టూ సీన్స్ ఉంటాయి, లైక్ క్లైమాక్స్ అండ్ ఇంకొక సీన్ ఉంటుంది. వాటిల్లో మాత్రం రచ్చ చేసి వదిలేసింది. సో కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆ టూ సీన్స్ లో మాత్రం. బట్ స్టిల్ ఎమోషనల్ సీన్స్ లో మాత్రం కొంచెం ఇంప్రూవ్ అవ్వచ్చు. ఈ మూవీలో మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి కొంచెం అంత తోపు సీన్ వరకు అంటే అంతే అన్ని నార్మల్ సీన్స్ లో అనిపిస్తూ ఉంటాయి. కానీ ఒక సీన్ ఉంటది, లైక్ ఆ సీన్ వచ్చినప్పటి నుంచి మూవీ ఫేటే మారిపోతుంది అనమాట. సో ఆ సీన్ ఈ మూవీ హారర్ మూవీ అయితే కాదు, బట్ స్టిల్ ఆ సీన్ మీరు చూస్తున్నప్పుడు మీకు ప్యాక్ అయిపోతుంది. నాకైతే ప్యాక్ అయిపోయింది ఆ సీన్ చూసినప్పుడు. సో ఆ సీన్ మాత్రం అసలు వేరే లెవెల్ క్రేజీ మైండ్ పోయేలా ఉంది ఆ సీన్. సో అది భలే ఎగ్జిక్యూట్ చేశాడు డైరెక్టర్ ఆ సీన్ ని. అండ్ రష్మిక పుల్డ్ ఇట్ ఆఫ్ వెల్. సో ఆ సీన్ నుంచి మాత్రం ఈ మూవీ ఒక కొంచెం ఫేట్ మారిపోతుంది ఈ మూవీది. అండ్ దెన్ ఈ మూవీలో నాకు ఇంకోటి ఏం నచ్చిందంటే లైక్ క్లైమాక్స్ లో డైలాగ్స్ కానీ, రష్మిక చెప్పే డైలాగ్స్ కానీ అండ్ తన పర్ఫార్మెన్స్ కానీ నాకు నచ్చాయి. అండ్ దెన్ ఈ మూవీలో రష్మిక క్యారెక్టరైజేషన్ నాకు భలే నచ్చింది. బికాస్ తనని ఎలా చూపిస్తారంటే లైక్ ఎవరేం చెప్పినా వినేస్తుంది, ఎవరేం చెప్పినా చేసేస్తుంది. సో అంటే ఒక ఒక డబ్బాలో బతికేస్తూ ఉంటుంది తను. కానీ తన క్యారెక్టర్ ఎవాల్వ్ అయ్యే వే, లైక్ క్లైమాక్స్కి వెళ్ళే వరకు తన క్యారెక్టర్ ఫస్ట్ నుంచి క్లైమాక్స్కి వెళ్ళే వరకు ఎవాల్వ్ అయ్యే వే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ తను అదే లైక్ మూవీ వెళ్తూ ఉంటుంది, తను రియలైజ్ అవుతూ ఉంటుంది, ఓకే నేను ఇలా బతికేస్తున్నానా, ఇలా 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 ఉందా నా లైఫ్. సో తను రియలైజ్ అవుతూ ఉంటుంది. అలా భలే ఉండే అదంతా. లైక్ క్లైమాక్స్కి వచ్చేసరికి తను మొత్తం అసలు పీక్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనమాట. సో దట్ వాస్ గుడ్. అండ్ దెన్ యా, ఈ మూవీ నేను ఎస్పెషల్లీ ఎవరికి రికమెండ్ చేస్తానంటే గర్ల్స్ కి, లైక్ ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో మీరు డెఫినెట్లీ ఈ మూవీకి వెళ్ళండి. ఈ మూవీ మీరు చూడండి, మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. సో లైక్ ఆల్రెడీ ఇప్పుడు ప్రెసెంట్ సొసైటీలో ఉమెన్ సెల్ఫ్ లైక్ ఇండిపెండెంట్ ఉమెన్ ఉన్నారు, లైక్ అందరు వర్క్ చేస్తున్నారు, అందరు ఎర్న్ చేస్తున్నారు. సో జనరేషన్ డెఫినెట్లీ మారింది. బట్ స్టిల్ మీరు ఈ మూవీ చూసి ఇంకా కొంచెం ఏదైనా తెలుసుకుంటారు. సో అది మీకు యూస్ఫుల్ ఉంటుంది అండ్ డెఫినెట్లీ ఇట్స్ వర్త్ వాచ్. అండ్ ఈ మూవీ నేను ఎవరికి రికమెండ్ చేయనంటే లైక్ ఆల్ఫా మేల్, సిగ్మా మేల్ అని చెప్పుకుంటూ ఉంటారు కదా. సో వాళ్ళు మాత్రం ఈ మూవీని మూవీలా చూస్తే ఓకే, మీకు కూడా నచ్చుతుంది డెఫినెట్లీ. కాకపోతే సీరియస్ గా తీసేసుకొని హార్ట్ కి తీసేసుకుంటే మాత్రం మీకు ఈ మూవీ నచ్చదు. అండ్ లైక్ ఈవెన్ మీ నాకు మూవీ ఫస్ట్ హాఫ్ లో చూస్తున్నప్పుడు అంతసేపు ఏంటి కొంచెం మెన్ని నెగిటివ్ గా టాక్సిక్ గా అబ్బా భలే విలనిజం లా చూపిస్తున్నాడే అన్నట్టు అనిపించింది. నాకు కొంచెం అక్కడక్కడ ఈగో ఉంటుంది కదా, కొంచెం ఇట్లా కనెక్ట్ అయింది. కానీ స్టిల్ ఇది మూవీ, మనం మూవీని మూవీలా చూడాలి. అండ్ ఆ ఆ హీరోని ఆ నెగిటివ్ షేడ్స్ చూపించడానికి రీజన్ కూడా తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ని చెప్పిన వే అండ్ వాళ్ళ ఫాదర్ ని డిస్క్రైబ్ చేసిన వే, ఇట్ జస్టిఫైడ్ ఫర్ మీ. సో ఐ వాజ్ ఓకే అండ్ ఐ వాజ్ కన్విన్స్డ్. అండ్ నాకైతే నాకైతే ఓవరాల్ గా మూవీ నచ్చింది. అండ్ మీరు కూడా డెఫినెట్ గా థియేటర్స్ లో చూడండి. అండ్ నా రేటింగ్ అయితే 2.75 out of 5. థ్యాంక్ యూ సో మచ్.